హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో ఈజీగా మామిడి తాండ్ర ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా సింపుల్ అండి. వీడియో చూసాక మీకు కూడా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మామిడి తాండ్ర ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా మ్యాంగోస్ని నీట్గా కడిగేసుకుని పెట్టుకున్నానండి. ఇవి 1 కేజీ మ్యాంగోస్ తీసుకున్నాను నేను. మామిడి తాండ్రకి ఏవైనా పర్వాలేదు మనకి. ఇలా నీట్గా చెక్కు తీసేసుకొని కట్ చేసేసుకోవాలి ఫస్ట్. ఈ విధంగానే అన్ని మ్యాంగోస్ని కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ మ్యాంగో ముక్కల్ని ఒక మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా పేస్ట్లా చేసేసుకుందాం. ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి మిక్సీకి వేసేసుకోవాలండి. ఇలా మొత్తం పేస్ట్లా చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లోకి మ్యాంగో మనం పేస్ట్ చేసుకున్నాం కదా, అది వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలండి. మ్యాంగోని దగ్గరుండి కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. ఇలా కలుపుతూ మనం కుక్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు దీంట్లోకి షుగర్ వేసుకోవాలండి. నేను 1 కప్పు షుగర్ వేస్తున్నాను. స్వీట్ చూసుకొని వేసుకోవాలి. మ్యాంగోస్ కూడా స్వీట్ ఉంటాయి కాబట్టి చూసుకొని వేసుకోవాలి. ఇది మొత్తం దగ్గరికి అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. దగ్గరుండి కలుపుతూ కుక్ చేసుకుంటూ ఉండాలి. ఇది కుక్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. ఇది మీద చిట్లుతుంది కాబట్టి మూత పెట్టుకొని దగ్గరే ఉండి చూసుకుంటూ ఉండాలి. ఇలా బబుల్స్ లాగా వచ్చినప్పుడు మీద పడుతూ ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి. చూడండి, ఇలా దగ్గరకు అవుతున్నప్పుడు మనం ఒకసారి చూసుకోవాలి రెడీ అయిందో లేదో చూసుకుంటూ ఉండాలి. చూడండి, ఒక ప్లేట్లో వేసి చూపిస్తున్నాను మీకు నేను. ఇలా పల్చగా లేకుండా తిక్కుగా ఉంది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం దించేసుకుందాం. ఇలా స్టవ్ నుంచి దించుకున్నాక ఒక ప్లేట్లోకి ఆయిల్ అప్లై చేసి ఈ ప్లేట్లోకి వేసేసుకుందామండి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి స్పూన్తో కానీ లేకపోతే మనం ట్యాప్ చేసినా సరిపోతుంది. ఇలా మొత్తం పల్చగా చేసుకొని ఒక 2 డేస్ మనకి ఎండ్లో పెట్టుకుంటే మామిడి తాండ్ర రెడీ అయిపోతుందండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్యాప్ చేసేసి 2 డేస్ ఎండ్లో పెట్టుకుంటే మనకి మామిడి తాండ్ర రెడీ అయిపోతుందండి. చూడండి, మీకు 2 డేస్ తర్వాత చూపిస్తున్నాను. మనకి ఎండ బాగా ఉంటే 2 డేస్ సరిపోతుందండి. లేకపోతే చూసుకొని ఒక 3 డేస్ అయినా పడుతుంది మీకు. ఇలా మొత్తం తీసేసుకున్న తర్వాత మనం కట్ చేసేసుకోవాలి. మనకి నచ్చిన షేప్లో కట్ చేసేసుకుంటే మామిడి తాండ్ర రెడీ అయిపోతుందండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మనకి ఎలా కావాలనుకుంటే అలా కట్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒక బాక్స్లోకి పెట్టుకొని మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. చూడండి, ఇలా ఒకలాగా కట్ చేసుకొని ఒక బాక్స్లోకి పెట్టుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇలా అన్నీ కట్ చేసేసుకుందాం. అంతేనండి, మామిడి తాండ్ర చాలా సింపుల్గా చేసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.